ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు కాస్త పక్కకొస్తారా? రండి. ఏంటి షో చేస్తున్నావు? వీధిలో వాళ్ళ ముందు నా పరువు తీయాలని చూస్తున్నావా? షురూ చేసింది ఎవరత్తయ్యా? మా మధు అక్క మీ కోడలు అని చెప్పి వాళ్లతో బొట్టు పెట్టించావు. దాన్నేమంటారు? వాళ్లతో నేనలా చెప్పలేదు. వాళ్లే పేపర్లో చూసి మధు రామ్ భార్య అనుకున్నారు. వాళ్లకు అసలు నిజం మీరు చెప్పాలి కదా. నేనెలా చెప్తాను? మరిప్పుడు నా గురించి ఏం చెప్తారు? బంధువు అని చెప్తారా? తెలిసిన అమ్మాయి అని చెప్తారా? లేక నేనే మీ కోడలు అని చెప్తారా? మీరేం చెప్తారో నాకు తెలీదు. వాళ్ళ చేత నాకు బొట్టు పెట్టించాలి. పెట్టించలేదో? ఏంటే బెదిరిస్తున్నావా? నీ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చి పిచ్చి వేషాలు వేశావు అంటే పిచ్చిది అని చెప్పాల్సి వస్తుంది. అప్పుడు నేను అది చూపించాల్సి వస్తుంది. ఏది చూపిస్తావే? నీ వెర్రి మొహమా? కాదు, మా అక్కను మాయ చేయడానికి మీరు రెడీ చేయించిన ఆల్బమ్. ఆ ఆల్బంలో అన్ని ఫోటోల్లోనూ మామగారి పక్కన నేనే ఉన్నాను. మా అక్క ఫోటో ఒక్కటి కూడా లేదు. మీరు నా గురించి చెప్పలేదనుకో, నేను వాళ్లకు ఆ ఆల్బమ్ తెచ్చి చూపిస్తాను. అప్పుడు మామ భార్య ఎవరో మీ కోడలు ఎవరో వాళ్ళకి తెలిసిపోతుంది. మధుమిత మీ కోడలు అని అబద్ధాలు ఎందుకు చెప్పారు అని వాళ్ళు మిమ్మల్ని నిలదీస్తారు. వీధంతా మీ పరువు తీస్తారు. నేనెవరు మీరే వాళ్లకు చెప్తారా? లేక నన్ను ఆల్బమ్ చూపించమంటారా? అవకాశం దొరికింది కదా అని బాగా వాడుకుంటున్నావే. మీరు మార్చిన ఆల్బమ్ మీకే కాదు, ఇలా నాకు ఉపయోగపడుతుందని పాపం మీరు ఊహించి ఉండరు కదా అత్తయ్య. నిన్న ఏమన్నారు? నా వేలితోనే నా కంట్లో పొడిచాను అనా? ఇప్పుడు మీరు తీసిన గోతిలో మీరే పడ్డారు. బయటపడాలంటే వాళ్లకు నేనెవరో చెప్పక తప్పదు. ఓకే, చెప్తాను, పద. మహాలక్ష్మిని పక్కకు తీసుకెళ్ళి సీత మడత కజ్జ తినిపించినట్టుంది. సీత మజాకానా? ఇప్పుడు మహాలక్ష్మి ఏం చెప్తుందో. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఈ అమ్మాయికి బొట్టు పెట్టి పిలవండి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పలేదేంటి? ఈ అమ్మాయి మీకేమవుతుంది? తన పేరు సీత. నాకు కోడలవుతుంది. కోడలా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.